హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిహెచ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో 192 గజాల్లో కట్టించిన సౌత్ ఫేసింగ్ 2 BHK హౌస్ అయితే చూద్దామండి. మనకి టోటల్గా ఈ పక్కనే 3 ఇల్లులు అయితే కట్టించారండి. సేమ్ 3 కూడా ఒకలాగే ఉంటాయి. మనకి జస్ట్ ఎలివేషన్ అయితే చేంజ్ చేస్తూ ఉంటుందండి. ఫ్రెండ్స్, మనకి ఈ ఇల్లులు అయితే మంచి ఏరియాలో అయితే కట్టించారండి. చాలా మంచి ప్రీమియం ఏరియాలో అయితే లొకాలిటీలో అయితే కట్టించారు. ఫ్రెండ్స్, ఇంటి డీటెయిల్స్ కోసం వీడియో చివరి వరకు చూడండి. హౌస్ ఎక్కడ ఉంది, హౌస్ ప్రైస్ అని చెప్తున్నారు, వీడియోలో అయితే చెప్తాను. ఫ్రెండ్స్, ఇంక ఇంటి డీటెయిల్స్లోకి వెళ్తే మనకి బిల్డింగ్ మెజర్మెంట్స్ వచ్చి 27x64 అండి. ఇది 192 గజాలు. ఇది సెంట్స్లో చూస్తే 4 సెంట్లు అయితే వస్తుందండి. మనకి ఇది సౌత్ ఫేసింగ్ 2 BHK హౌస్ అండి. మనకి సేమ్ ఈ 3 బిల్డింగ్లు కూడా సేల్కి అయితే ఉన్నాయి. మనకి ఫ్రంట్ ఎలివేషన్ అయితే నీట్గా అయితే ఇచ్చారండి. మనకి ఫ్రంట్ రోడ్ వచ్చి 33 feet CC రోడ్ అండి. ఈ ఏరియాలో ఇంకా డ్రైన్స్ అయితే రావాలండి. ఫ్రెండ్స్, మనమైతే చూడొచ్చు పక్కనే 3 ఇల్లులు అయితే అమ్మకానికి అయితే ఉన్నాయండి. ఎవరైనా ఫ్రెండ్స్ కానీ బ్రదర్స్ కానీ తీసుకుందాం అనుకుంటే వాళ్ళకైతే చాలా బాగుంటుందండి. ఇంక లేట్ చేయకుండా హౌస్ లోపలికి అయితే వెళ్ళి చూద్దాం. మన అవుట్ సైడ్ ఇక్కడైతే కార్ అయితే పెట్టుకోవచ్చండి సెట్ వేసుకుని. మన గేట్ తీసిన లోపలికి ఎంటర్ అవ్వకుండా ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా అయితే ఇచ్చారు. పార్కింగ్ ఏరియాలో ఫ్లోర్ టైల్ డిజైన్ అయితే బాగుంది. పార్కింగ్ ఏరియా 15 అడుగులు అయితే ఇచ్చారు. ఇక్కడ ఫ్రంట్ మెయిన్ డోర్కి టోటల్గా టేక్ వుడ్ అయితే యూజ్ చేశారు. మనకి ఇందులోనే పక్కన విండో కూడా ఇచ్చారు. డోర్ డిజైన్ అయితే బాగుంది. పిఓపి సీలింగ్ డిజైన్ కూడా బాగుంది. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఫ్రంట్ పిల్లర్కి అయితే టోటల్గా గ్రానైట్ అయితే యూజ్ చేశారు. అలాగే మనకి పిల్లర్ దగ్గర నుంచి ఇదంతా కూడా వాస్తు ప్రకారంగా ఒక స్టెప్ కింద అయితే తీసుకొచ్చారు. మనకి ఈస్ట్ వైపు వచ్చి 2.5 feet అయితే ఇచ్చారు. టోటల్గా ఫ్లోరింగ్ టైల్స్ అయితే యూజ్ చేశారు. ఫ్రెండ్స్, మనకి ఇది సౌత్ ఫేసింగ్ బిల్డింగ్ కాబట్టి సౌత్ వెస్ట్ మనకి ల్యాండింగ్ అయితే ఇచ్చారు. మనకి ల్యాండింగ్ దగ్గర స్టెప్స్ దగ్గర వాటర్ అది పడకుండా స్టెయిర్ కేస్ అయితే ఇచ్చారు. మనకి పైన అయితే రేక్ అయితే యూజ్ చేశారండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఇప్పుడు సబ్స్క్రైబ్ అయితే చేయండి. నాకు కొంచెం సపోర్ట్గా అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మనం మెయిన్ డోర్ తీసిన లోపలికి ఎంటర్ స్ట్రైట్గా హాల్ అయితే ఇచ్చారండి. హాల్లో 2.5x5 85 టైల్స్ అయితే యూజ్ చేశారు. ఇది మార్బుల్ సైడ్లో అయితే వైట్ కలర్ అయితే తీసుకున్నారు. మనకి హాల్లో పిఓపి సీలింగ్ డిజైన్ అయితే బాగుందండి. మనకి రోప్ లైటింగ్ పెట్టుకున్నా కూడా పాయింట్ అయితే ఇచ్చారు. మనకి హాల్లో స్ట్రైట్గా టీవీ నెట్ అయితే ఇచ్చారు. హాల్ అయితే పెద్దదిగానే ఉంది. హాల్లో ఈస్ట్ వైపు గోడకి అయితే 2 కిటికీలు అయితే ఇచ్చారు. సింగిల్ కాల్ కిటికీ ఒకటి, 3 కాల్ కిటికీ ఒకటి అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, మనకు లోపల కిటికీలు గుమ్మాలన్నీ కూడా వుడ్తోనే చేయించారు. మనకి హాల్లో స్ట్రైట్గా టీవీ నెట్ అయితే ఇచ్చారు. టీవీ నెట్ డిజైన్ అయితే బాగుందండి. ఇక్కడ వరకు పార్టీషన్ అయితే తీసుకొచ్చారు. టీవీ నెట్ వైట్ అండ్ గ్రే కలర్ సీట్స్ అయితే యూజ్ చేశారు. ఇది మ్యాట్ ఫినిష్ అయితే తీసుకున్నారు. సీట్స్ అయితే ప్రీమియంగానే ఉన్నాయి. ఫ్రెండ్స్, మనకి హాల్ అయితే పెద్దదిగానే వచ్చిందండి. 10x26 సైజులు అయితే ఇచ్చారు. హాల్ అయితే పెద్దదిగానే ఉంది. హాల్ నుంచి లెఫ్ట్ సైడ్ ఇక్కడ పార్టీషన్ అయితే ఇచ్చారు. మనం మాస్టర్ బెడ్రూమ్స్కి వెళ్ళేటప్పుడు అయితే సెంటర్లో ఇక్కడ పార్టీషన్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, మనకి ఈ పార్టీషన్ అంతా కూడా ప్లేవుడ్తో చేయించారు. పైన లామినేట్ సీట్స్ డిజైన్ కూడా బాగుందండి. ఇంక లేట్ చేయకుండా మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దామండి. ఫ్రెండ్స్, మనకి పక్కన ఉన్న 2 బిల్డింగ్స్ కూడా లోపలైతే సేమ్ ఇలాగ ఉంటుందండి. మనకి బయట ఎలివేషన్ అయితే మారుతుంది కానీ లోపలంతా కూడా సేమ్ ఒకలాగా ఉంటుందండి. మనకు లోపల బెడ్రూమ్ డోర్స్ డిజైన్స్ కూడా బాగుందండి. లోపలికైతే వెళ్ళి చూద్దాం. ఫ్రెండ్స్, మనకి మాస్టర్ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 10x15 అండి. బెడ్రూమ్ అయితే పెద్దదిగానే ఉంది. మనకి బెడ్రూమ్లో వెస్ట్ అండ్ సౌత్ వైపుకి అయితే 2 కిటికీలు అయితే ఇచ్చారు. పిఓపి సీలింగ్ డిజైన్ అయితే బాగుంది. మనకి బెడ్రూమ్లో సౌత్ వైపు గోడకి అయితే టోటల్గా కబోర్డ్ అయితే ఇచ్చారండి. ఈ కబోర్డ్లోనే పక్కన విండో అయితే ఇచ్చారు. దీనికంతా కూడా టోటల్గా గ్రే కలర్ సీట్స్ అయితే యూజ్ చేశారు. ఇదంతా కూడా మ్యాట్ ఫినిష్ అయితే తీసుకున్నారు. మనకి హ్యాండిల్ డిజైన్స్ కూడా బాగున్నాయి. మనకి లోపలైతే సిమెంట్ బాలలు అయితే ఇచ్చారు. సెల్ఫ్స్ కూడా పెద్దగానే ఉన్నాయి. అలాగే మనకి ఈ విండో దగ్గర అయితే మనకి గ్లాస్ అయితే ఇస్తారండి. దీనికి పైన డోర్ అయితే ఇచ్చారు. ఇది డ్రెస్సింగ్ టేబుల్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. మనకి ఇంట్లేషన్ కావాలంటే ఇది జస్ట్ ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్, మనకి లోపలైతే చాలా లైట్ కలర్స్ అయితే యూజ్ చేశారు. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారు. మనకి బాత్రూమ్కి అయితే గ్రానైట్ గుమ్మం అయితే ఇచ్చారు. మన బాత్రూమ్ డోర్ కూడా పీవీసీ డోర్ అయితే ఇచ్చారు. లోపల 2x4 వెట్ టైల్స్ అయితే యూజ్ చేశారండి. వాల్స్కి అయితే టైల్స్ అయితే చాలా ప్రీమియంగా ఉన్నాయి. లోపల సూట్ స్టాప్స్ అన్ని కూడా ఫిక్సింగ్ అయితే చేశారు. మనకి ఇల్లు అయితే రెడీ టు మూవ్ అండి. ఫ్రెండ్స్, మనకి మాస్టర్ బెడ్రూమ్కి ఆపోజిట్లోనే సెకండ్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు. సెకండ్ బెడ్రూమ్ అయితే చూద్దాం. మనకి సెకండ్ బెడ్రూమ్ కూడా పెద్దదిగానే ఉంది. 10x14 సైజులు అయితే ఇచ్చారు. మనకి బెడ్రూమ్లో వెస్ట్ వైపు గోడకి అయితే 3 కాల్ కిటికీ అయితే ఇచ్చారు. పిఓపి సీలింగ్ డిజైన్ కూడా బాగుంది. ఫ్రెండ్స్, మనకి ఇంట్లో 2 బెడ్రూమ్స్ కూడా పెద్దగానే ఇచ్చారండి. ఎందుకంటే 192 గజాల్లో కట్టించారు కాబట్టి మన 2 బెడ్రూమ్స్ కూడా పెద్దగానే ఇచ్చారు. సెకండ్ బెడ్రూమ్లో సౌత్ వైపు గోడకి అయితే కబోర్డ్ అయితే ఇచ్చారండి. సీలింగ్ గడి వరకు ఇచ్చారు. మనకి ఈ కబోర్డ్లోనే అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారండి. మనకి బాత్రూమ్ డోర్ కనిపించకుండా లోపలైతే ఇచ్చారు. అటాచ్డ్ బాత్రూమ్ అయితే చూద్దాం. మనకు లోపల కూడా ఇంకో డోర్ అయితే ఇచ్చారండి. ఫ్రెండ్స్, మనకి 2 బాత్రూమ్స్ కూడా పెద్దగానే ఇచ్చారు. 4.5x6.5 సైజులు అయితే ఇచ్చారండి. 2 బాత్రూమ్ కూడా పెద్దగానే ఇచ్చారు. మనకు లోపల శానిటరీ అంతా కూడా ర్యాక్ కంపెనీ అయితే తీసుకున్నారు. అలాగే మనకు వర్క్ కూడా క్వాలిటీగానే చేయించారండి. ఓనర్స్ దగ్గరుండి అయితే కట్టించారు. ఎవరైతే పక్కన 3 ఇల్లు తీసుకుందామని చూస్తున్నారో వాళ్ళకి ఇల్లు అయితే చాలా బాగుంటాయండి. మనకు హౌస్ అడ్రస్ అయితే చెప్తాను చూడండి. మనకు హౌస్ అడ్రస్ వచ్చి కాకినాడ రాయడిపాలెం టీచర్స్ కాలనీలో అయితే ఉందండి. మంచి ప్రీమియం ఏరియాలో అయితే ఇల్లు అయితే కట్టించారండి. మనకి హౌస్ దగ్గర నుంచి జస్ట్ పిఠాపురం రోడ్డుకి అయితే 1 km డిస్టెన్స్ అయితే వస్తుందండి. అలాగే అచ్చంపేట జంక్షన్కి అయితే 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఈస్ట్ వైపుకి అయితే గుమ్మం అయితే ఇచ్చారు. బయటకి అయితే వెళ్ళి చూద్దాం. మనకి బయట అయితే 2.5 feet సంది అయితే ఇచ్చారు.
ఫ్రెండ్స్ అలాగే మనకి ఇంటి దగ్గర సర్పవరం జంక్షన్కి అయితే 4 km డిస్టెన్స్ అయితే వస్తుందండి. ఫ్రెండ్స్ మన టీవీ యూనిట్ దాటి కొంచెం ఫ్రంట్కి వెళ్ళగానే టీవీ యూనిట్ బ్యాక్ సైడ్ పూజా మందిర్ అయితే ఇచ్చారండి. ఫ్రెండ్స్ మనకి పూజా రూమ్ కూడా పెద్దదిగానే ఉంది, ఈజీగా ఒక ఇద్దరికైతే సరిపోతుందండి. మనకి ఈస్ట్ వైపుకి అయితే చిన్న కిటికీ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్ మన పూజా రూమ్ దాటి కొంచెం ఫ్రంట్కి వెళ్ళగానే డైనింగ్ ఏరియా అయితే ఇచ్చారు. డైనింగ్ ఏరియా అయితే పెద్దదిగా ఉంది, 10x10 సైజులు అయితే ఇచ్చారు. మనకి డైనింగ్ ఏరియాలో ఈస్ట్ అండ్ నార్త్ వైపు గోడకైతే 2 కిటికీలు అయితే ఇచ్చారు. పిఓపి సీలింగ్ డిజైన్ కూడా బాగుందండి. మనకి ఇక్కడైతే వాష్ బేసిన్ అయితే ఇచ్చారండి డైనింగ్ ఏరియాలో. మనకి డిన్నర్ సెట్స్ పెట్టుకుని ఇక్కడ సెల్ఫ్స్ అయితే ఇచ్చారండి, కౌబోర్డ్ అయితే చేయించారు. దీనికి యూజ్ చేసిన సీట్స్ కూడా బాగున్నాయండి, చాలా ప్రీమియంగా అయితే ఉన్నాయి. మన డైనింగ్ హాల్కి ఫ్రంట్లోనే ఇక్కడ కిచెన్ అయితే ఇచ్చారు. ఇది ఓపెన్ కిచెన్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. కిచెన్ అయితే చూద్దాం. అలాగే మనకి సిమ్లీ పెట్టుకోవడానికైతే వీళ్ళు సపరేట్గా చేయించుకోకుండా వీళ్ళే బాక్స్ కింద అయితే చేంజ్ అయితే ఇస్తున్నారు. మన సిమ్లీ పెట్టుకోవడానికైతే చాలా ఈజీగా అయితే ఉంటుంది. మనకి పైప్ లైన్ అయితే దీని ద్వారా బయటకు అయితే పెట్టచ్చండి. ఫ్రెండ్స్ మనకి ఇది సౌత్ ఫేసింగ్ ఇల్లు కాబట్టి మనకు వాయిలో కిచెన్ అయితే ఇచ్చారండి. మనకు లోపల సెల్ఫ్స్ కూడా చాలా ఎక్కువైతే ఇచ్చారు, కబోర్డ్ వర్క్ అయితే ఎక్కువగానే చేయించారు. మనకి స్టోరేజ్కి అయితే చాలా ఎక్కువైతే ఉందండి. మనకి ఇవన్నీ కూడా డైలీ ఐటమ్స్ యూజ్ చేసుకున్న సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. గ్లాసీ ఫినిష్తో గ్రే అండ్ వైట్ కలర్ సీట్స్ అయితే యూజ్ చేశారు. మనకి ఇదంతా కూడా స్టోరేజ్ పెట్టుకోవడానికైతే సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. మనకి టైల్స్ డిజైన్స్ కూడా బాగున్నాయండి. మనకి యూసే ప్లాట్ఫామ్ అయితే ఇచ్చారు. మనకు గ్రైండర్ మిక్సీ పెట్టుకోవడానికైతే ఇక్కడ పాయింట్ అయితే ఇచ్చారండి. ఫ్రెండ్స్ మన ఈస్ట్ వైపు తిరిగి చేసుకునేలాగైతే మన గ్యాస్ స్టవ్ పాయింట్ అయితే ఇచ్చారు. మన సిమ్లీ పెట్టినాకైతే పాయింట్ అయితే ఇక్కడ ఇచ్చారండి. ఫ్రెండ్స్ మనకి ఇది మాడ్యులర్ కిచెన్ అయితే చేయించారు. ఇక్కడ కింద బాస్కెట్స్ అయితే ఇచ్చారు. బాస్కెట్స్ అయితే చూద్దామని వాటికి బాస్కెట్స్ కూడా పెద్దగానే ఉన్నాయి. అలాగే మనకి గ్లాసీ ఫినిష్తో సీట్స్ యూజ్ చేశారు కాబట్టి చాలా ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చండి. మనకి ఫ్రిడ్జ్ పెట్టినాక పాయింట్ అయితే ఇక్కడ ఇచ్చారు. కిచెన్లో నార్త్ వైపు గోడకైతే ఇక్కడ చిన్న కిటికీ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్ మన కిచెన్ కూడా చాలా పెద్దదిగానే ఇచ్చారండి, మరి ఇరుగ్గా అయితే లేదు, పెద్దదిగానే ఉంది. ఫ్రెండ్స్ మనకు నార్త్ వైపుకి అయితే డోర్ అయితే ఇచ్చారు. బయటకైతే వెళ్ళి చూద్దాం. మనకు నార్త్ వైపు కూడా పెద్దదిగానే ఇచ్చారండి, 7.5 అడుగులు అయితే ఇచ్చారు. మనకు టోటల్గా ఫ్లోరింగ్ టైల్స్ అయితే వచ్చేసారు. ఇంకా చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయండి. మనకు వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేసి అయితే ఇస్తారు. మనకు బయట ఏదో కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారు. మనకి వెస్ట్ వైప్స్ అంతా కూడా 1.5 అయితే ఉంటుంది. మనకు లోపలైతే ఇండియన్ వేర్ బేసిన్ అయితే యూజ్ చేశారు. ఇక్కడ వాష్ బేసిన్ అయితే ఇచ్చారు. అలాగే మనకు పక్కనే వాషింగ్ మిషన్ పెట్టుకుని పాయింట్ అయితే ఇచ్చారండి. పక్కనే మోటార్ పాయింట్ అయితే ఇచ్చారు. ఇక్కడ నార్త్ ఈస్ట్ కార్నర్లో ట్యాప్ అండ్ బోర్ పాయింట్ అయితే ఇచ్చారు. ఏరియాలో గ్రౌండ్ వాటర్ అయితే బాగుంటుందండి, ప్యూర్ డ్రింకింగ్ వాటర్ అండి. ఏరియా అయితే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ మనకి ఇల్లు అయితే క్వాలిటీగానే కన్స్ట్రక్షన్ అయితే చేయించారండి. ఎవరైతే పక్కనే 3 ఇల్లు తీసుకుందామని చూస్తున్నారో వాళ్ళకైతే ఇల్లు అయితే చాలా బాగుంటాయండి. మనకు లోపల సేమ్ 3 కూడా ఒకలాగా ఉంటాయండి. మనకి ఇది సౌత్ ఫేసింగ్ 2 BHK 192 గజాల్లో కట్టించిన ఇల్లు అండి. మనకి హౌస్ ప్రైస్ వచ్చి 88 లక్షలు అయితే చెప్తున్నారండి. ఇది ఫైనల్ అయితే కాదు, మాట్లాడితే ఇంకా చాలా వరకు తగ్గిస్తారండి. అంతేకాకుండా దీనికి మనకి 80% వరకు లోన్ కూడా వస్తుందండి. మనకి ఎలిజిబిలిటీ బాగుంటే మనకి నచ్చిన బ్యాంక్లో మనమే చేంజ్ చేసి ఇవ్వచ్చండి. ఫ్రెండ్స్ ఎవరికైనా ఇల్లు నచ్చితే ఒకసారి వచ్చి లైవ్లో అయితే చూడండి. మీరు చూస్తే ఏరియా అయితే చాలా బాగుంటుందండి, మంచి ఏరియాలో అయితే కట్టించారు. ఎవరైనా ఇల్లు చూడడానికి వద్దాం అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తుంది నెంబర్కి అయితే కాల్ చేయండి. మీరు కాల్ చేసినట్టు మాకు హౌస్ కోడ్ అయితే కంపల్సరీ చెప్పండి, అది కూడా స్క్రీన్ మీద అయితే ఇస్తాను. మాకు కొంచెం ముందుగానే మీరు కాల్ చేసి వస్తే మేమే దగ్గర ఉండి మీకు ఇల్లు అయితే చూపిస్తామండి. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ 1000 లీటర్స్ వాటర్ ట్యాంక్ అయితే ఇచ్చారు. మనకు కాలం సోజ్ వచ్చి 9x12 అండి. టోటల్గా 15 పిల్లర్స్ అయితే యూజ్ చేశారు. దీనిపైన ఇంకా మనం 2 floors వరకు కన్స్ట్రక్షన్ అయితే చేసుకోవచ్చండి. ఫ్రెండ్స్ మనం అయితే చూడొచ్చు, చుట్టూ ఇల్లులు అయితే ఉన్నాయండి. ఏరియా అయితే చాలా బాగుంటుందండి, ప్రీమియం ఏరియా అండి. మనకు సెక్యూర్డ్గా కూడా ఉంటుంది. మన ఫ్రంట్ రోడ్ వచ్చి 33 feet రోడ్ అండి. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల అయితే వీడియో కొంచెం ఎక్కువ మందికి అయితే చేరుతుందండి. ఎవరైతే ఇల్లు తీసుకుందామని చూస్తున్నారో వాళ్ళకైతే ఇల్లు అయితే చేరుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో వెళ్తాం. బాయ్.